మన శంకర్ వరప్రసాద్ గారు పోస్టర్స్ ఓకే, టీజర్ ఓకే, సాంగ్స్ ఓకే ఓకే, ట్రైలర్ చూస్తే ఏంటి అనిల్ గారి సినిమా అయినా? లాస్ట్ టైం ట్రైలర్లో కొన్ని కామెడీ బిట్స్ అయినా యాడ్ చేశారు, ఈసారి అవి కూడా చేయలేదు. అంత డేరింగ్గా ఎలా చేశారు? కొంతమంది పాజిటివ్గా రిలీజ్ అయ్యాక మాట్లాడుకుందాంలే అనుకుంటే, కొంతమంది దొరికిందే ఛాన్స్ అని రిలీజ్కి ముందే రెచ్చిపోయారు. ఇన్ని ట్రోల్స్ ఉంటే సునామీ వచ్చి అంతా నాశనం చేసినట్టు ఒక్క సాంగ్, అదే హుక్ స్టెప్ సాంగ్, మొత్తం ట్రోల్స్ అన్నిటినీ తుడిచేసింది. అసలు అనిల్ గారు మీ పాజిటివ్నెస్కి హ్యాట్స్ ఆఫ్ అండి. ఇక్కడే మళ్ళీ మూవీ హైప్ అందుకున్నాక మనం ఆగుతామా? చూసేసాం. మీరు ఏమైనా అనుకోండి, సీనియర్ యాక్టర్సే. చిరంజీవి గారు నవ్వితే నవ్వుతున్నాం, ఏడిస్తే ఏడుస్తున్నాం. అప్పటికి మనకే అలా కనిపిస్తుందా అంటే ఆ సీన్లో ఉన్న రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా మన మూడ్లోనే ఉన్నారు. బాసా మజాక రెచ్చిపోయారంతే. అసలు చిరంజీవి గారితో సినిమా ఓకే చేశారు, తక్కువ టైంలో ఎలా హ్యాండిల్ చేస్తారు అనుకుంటే, సినిమాని కంగారు లేకుండా, ఆడియన్స్ని ఇబ్బంది పెట్టకుండా ఒక పద్ధతి, ఒక విధానం, ఒక విజన్తో తీసుకెళ్లారు. మంచి మంచి సీన్స్ రాసుకొని కంప్లీట్ పెర్ఫార్మెన్స్తో రన్ చేశారు. ముఖ్యంగా చిరంజీవి గారు ఈ మధ్యకాలంలో బాస్లోని అన్ని యాంగిల్స్ చూసి చాలా కాలమైంది. ఈ మూవీలో గ్రేస్తో మొదలుపెట్టి కామెడీ, ఎమోషన్, డ్యాన్స్ అన్నీ ఇరక్కొట్టేశారు. నార్మల్గా డ్యాన్స్ మాస్టర్స్ డ్యాన్స్ చేస్తున్నారు, అనిల్ గారు అన్నీ చేస్తున్నారు. అరే వీళ్ళు చేసి చూపించిన అంత ఫీల్ లేదు, కానీ అవే చిరంజీవి గారు చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అనిల్ గారిలో నచ్చింది ఏంటంటే, సీరియస్ అండ్ కొంచెం వెయిట్ ఉన్న రోల్ చేసే యాక్టర్స్ని తీసుకొచ్చి వాళ్ళని ఎలా ఒప్పిస్తారేమో కానీ, మూవీలోని మినిస్టర్ రోల్ కానీ, అలాగే నయనతార గారి ఫాదర్ రోల్, ఇద్దరిలోని ఫన్ యాంగిల్ని కంప్లీట్గా యూజ్ చేసుకున్నారు. అండ్ అనిల్ గారిలో ఇంకో నచ్చిన విషయం, సినిమాతో పాటు ఆయన కోరికలు కూడా తీర్చేసుకుంటారు. ఎందుకంటారా, నార్మల్గా ప్రతి మూవీలో గెస్ట్ రోల్ అంటే ఏదో ఒక నాశనం చేయడానికో లేక హెల్ప్ చేయడానికో ఇలా ఏదో ఒక దానికి పిలుస్తారు. ఇక్కడ మూవీలో వెంకీ గారిని అలాంటి వాటికి వాడినా అనిల్ గారి కామెడీ టచ్ని మిస్ అవ్వకుండా గట్టిగా వాడేసుకున్నారు, కోరికలు తీర్చేసుకున్నారు. స్టోరీలోని యాక్టర్స్ని మిడిల్ క్లాస్ అండ్ జనరల్ ఆడియన్స్ కష్టాలకి కనెక్ట్ చేసి దగ్గరికి తీసుకెళ్లారు. దానివల్ల ఆ ఫన్ కూడా ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యేలా చేసింది. ఇలా ఆడియన్స్కి సినిమాకి కనెక్షన్ ఉన్న ఏ సినిమా అయినా మ్యాక్సిమం హిట్ అవుతుంది. అండ్ నయనతార గారు లాస్ట్ ఎప్పుడు చూసామో గుర్తులేదు, అయినా సరే ఏ చేంజ్ లేదు, పెయిర్ బాగుంది. ఇద్దరి మధ్య ఫన్ అండ్ ఎమోషన్ కూడా వర్క్ అయింది. ఎమోషన్ అండ్ కామెడీ అంటే గుర్తుకు వచ్చింది, ప్రతి ఒక్కటి రిలేటెడ్గా కరెక్ట్గా ప్లేస్ చేశారు. అసలు ఈ సినిమాకి అవసరమా అనే ఆలోచన రాదు. ఈ మూవీలో కొత్తగా అనిపించింది విలన్ రోల్. అనిల్ గారి మూవీలో విలన్కి ఒక హైప్ ఉంటుంది, ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశారు. ఆ డిఫరెన్స్ బాగుంది. మూవీలోని సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అండ్ సాంగ్స్ అంటే గుర్తుకు వచ్చింది, ఏ మూవీ పేరు అసలు మొత్తం థియేటర్ని ఊపేశారు. చిరంజీవి గారి గ్రేస్ కొన్ని ప్లేసెస్లో బీజిఎంని డామినేట్ చేశాయి. పెద్దవాళ్ళు నవ్వుతున్నారు, మధ్యలో ఉన్న వాళ్ళు ఫీల్ని ఎంజాయ్ చేస్తున్నారు, చిన్నపిల్లలు డ్యాన్స్తో రెచ్చిపోతున్నారు. అన్ని జనరేషన్స్ని కవర్ చేశారు. యాక్టర్కి ఏజ్ అనేది డజంట్ మ్యాటర్ అనిపించింది. చిన్న డౌట్, ఒక ప్లేస్లో ఆఫీసర్స్ గురించి ఒక మీటింగ్ సీన్ ఉంది, అక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది. మీకు వస్తే కమెంట్ సెక్షన్లో పెట్టండి. అంటే ఎస్ ఆర్ నో చాలు, మరీ డెప్త్ వద్దు. అంటే చూడాల్సిన వాళ్ళు ఉంటారు కదా. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you.